బాగా తగిలినట్టున్నాయి. బలంగా తగిలే శ్రీలత. తెలిసింది కదా. బాగా తెలిసి వచ్చిందమ్మా. అమ్మో, ఏం కొట్టుడు కొట్టాడు శ్రీలత. అసెంబ్లీని ముట్టడించే వాళ్ళని కూడా పోలీసులు ఇంత బలంగా కొట్టరు. నువ్వు మారురా. కూర్చో. ఇంకేంటి సంగతులు? వెంకటలక్ష్మి ఇండియాలోనే ఉందా లేకపోతే యూఎస్ వెళ్ళిపోయిందా? గతం ఎందుకులే తమ్ముడు. చెప్పు, నువ్వు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది? చెప్పాను కదా వదిలేమని. గతం గతహ. పోనీ లక్కీ నేను గజ రవిగాళ్ళు గుర్తొస్తుంటావా? లేదు, ఇప్పుడు నా వెనక ముందు అంతా శూన్యం. ఆవిడెవరో గాని నీ మనసుని కదిలిస్తుంది, కలిచివేస్తుంది, కలవర పెడుతుంది, కంగారు పెడుతుంది. అప్పుడు చెప్పి డైలాగులు. ఓ తల్లి, వీడి సన్యాసిని విత్డ్రా చేసే మహా తల్లి, ఎక్కడున్నావమ్మా? నమస్తే మేడం. ఓ మీరా? కులాసానా? అవకాశం వచ్చేంత వరకు కులాసా లేదు, ఖుషి లేదు మేడం. మీ పట్టుదల నాకు నచ్చిందయ్యా. ఆంజనేయులు, అమ్మగారు ఫోన్ అందుకో. నెమ్మదిగా తొడు, పెయింట్ పోయేలా ఉంది. ఒరే అప్పు, మన గురించి అనుకుంటారా? అవునవును, ఆది సినిమాలో అంతే, లక్ష్మిలో కూడా అంతే. అంతెందుకు, ఠాగూర్. రే డైరెక్టర్ వివి వినాయక్ రా. ఏమీ లేదు వినయ్, నా దగ్గర ఇద్దరు చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ చేస్తామంటే ఓకే ఓకే, నెక్స్ట్ మూవీకైనా ఓకే. ఒక్క నిమిషం, ఈ మూవీ ఫిక్స్ అయ్యారంట. నెక్స్ట్ మూవీ ఓకేనా? ఓకేనంట వినయ్, కొంచెం గుర్తు పెట్టుకో. ఉంటా, బాయ్ బాయ్. అనవసరంగా నోరు జారి పీకల మీదకి తెచ్చుకున్నావు. అరవకు, నాలుగు చీరేస్తా. కదలకు, కాళ్ళు విరిచేస్తా. ఎవరు నువ్వు? గుడ్, ఈ లెవెల్ మెయింటైన్ చెయ్యి. ఏంటి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావాట? నువ్వేమన్నా రౌడీవనుకుంటున్నావా? చంపడానికి 2000కి కాంట్రాక్ట్ తీసుకున్నా, 200 అడ్వాన్స్ తీసుకున్నా. నిన్ను చంపేసి మిగిలినవి తీసుకుంటా. నన్ను వదిలే ప్లీజ్, చంపొద్దు, వదిలే ప్లీజ్. మరి భయం, బెనర్జీని తిట్టినప్పుడు ఏమైంది? మిమ్మల్ని బెనర్జీ పంపాడా? ఎస్. అతన్ని చంపడానికి నేను మనిషిని పంపలేదండి. మరి నువ్వే పంపించావని చెప్పాడు. అబద్ధమా? 100%. ఓకే. నేను నిన్ను చంపమని నేను పంపలేదని చెప్పాను, కానీ నువ్వు పంతంతో రాత్రికి రాత్రి ఎవడికో 2000 ఇచ్చి నన్ను చంపమని పంపావు. చీ, నీకంటే ఆ హంతకుడే మంచోడు. నేను పంపలేదంటే నన్ను చంపకుండా గిచ్చొదిలేశాడు. ఏంటి, గిచ్చొదిలేశాడా? ఏ, నన్ను చంపలేదని డిసప్పాయింట్ అవుతున్నావా? ఇదిగో, ఏమిటయ్యా మీ ఇద్దరు గొడవ? అరే రే, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మీరు ఇలా పబ్లిక్ గా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టినంత పని చేసుకుంటూ ఉండడం మంచిది కాదు. ఆ విషయం ఈయనకి చెప్పండి. అదే నాకు మండుద్ది. ఇదిగో డిఎస్పీ, 3 టీలు పట్టరా. అరే మీరు కూర్చోండి, కూర్చోండి అయ్యా, కూర్చోండి. నా మాట విని 4 పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టి అశోక్ అన్న నువ్వు చల్లగా కాపురం చేసుకోవచ్చుగా. లేరా రేయ్, నీ పన్ను చూసుకో. అది కాదన్నా. చిన్నస్వామి, నువ్వెళ్ళు. ఆగరా. ఏయ్, ఇప్పుడు అతనితో నీకేం పని? మంచోడు కాబట్టే నీలాంటి వేస్ట్ ఫెలో నా హస్బెండ్ అని నలుగురికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నాతో చెప్పాడు. చెప్తే ఎవరికి నష్టం బాగా ఆలోచించుకో. నాకా నీకా? చిన్నస్వామి, అక్క, ఈ క్షణం నుంచి ఈ వేస్ట్ అండ్ వరస్ట్ ఫెలో నా కర్మకాలి నా భర్త అయ్యాడని అందరికి చెప్పు. వెళ్ళు. అమ్మో, ఇదేంది ఇంతకి తెగించింది? అవసరం లేదు, ఎంతవరకు ఎలా ఉన్నావో అలాగే ఉండు. పోరా, పో. రాన్నా పోదాం.